సో మరి ఇవన్నీ ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి? పట్టు చీరలు ప్రిజర్వ్ చేసుకోవడానికి వాట్ ఈస్ యువర్ బెస్ట్ అడ్వైస్? ఇంట్లో అమ్మ ఇచ్చిన పట్టు చీర మనం కొనుక్కున్నదు ఎలా దాన్ని పెట్టాలి? సారీ ప్యాకెట్స్లో పెట్టాలా? నాఫ్థలిన్ బాల్స్ వేయాలా? శాషెస్, ఫ్లోరల్ శాషెస్ వేయాలా? కర్పూరం రకరకాలు చెప్తారని. నాఫ్థలిన్ బాల్స్ అస్సలు వేయకూడదు. నీమ్ లీవ్స్ ఉంటాయి కదండి, అది పెట్టుకుంటే చాలా మన్నుతాయి. వేరేది ఏది ఇప్పుడు ఏదో శాండిల్వుడ్ పౌడర్ అన్నీ చెప్తున్నారు బయట, ఏది అవసరం లేదు. నీమ్ లీవ్స్ తెచ్చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇది యాజ్ ఇట్ ఈజ్ అల్మార్లో జాగ్రత్తగా పాలిథిన్స్లో పెట్టొచ్చు. కొంతమంది వైట్ బాక్సెస్లో పెడతారు. వైట్ బాక్సెస్లో పెడితే ఫేడ్ అయిపోతుంది. ఓహో, ఆ ప్లాస్టిక్ బాక్సెస్ వద్దు. సో వైట్ బాక్సెస్ ఉంటాయి చూడండి, కార్డ్బోర్డ్వి, అందులో అస్సలు పెట్టకూడదు, ఫేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఇన్స్టెడ్ ప్లాస్టిక్ బాక్సెస్ తెచ్చుకొని, ఇప్పుడు నా స్టోర్లో కూడా నేను ఒక్కొక్కసారి ఆ ప్లాస్టిక్ బాక్సెస్లోనే ప్రిజర్వ్ చేస్తాను. ఇప్పుడు నా స్టోర్ అంతా నాకు ఓపెన్ ఉండదు, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ సీల్డ్, సెక్యూర్డ్ అనమాట. అలా పెట్టడం బెస్ట్ కదా సారీస్? అలా పెడితేనే బెస్ట్. అండ్ మడతలు మళ్ళీ కొన్ని రోజులకు ఒకసారి తీసివేయడం బెటర్ అండి? అక్కర్లేదు, మడతలు చేంజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆ మడతల్లో ఫేడింగ్ కాకుండా, దాన్ని పల్చబడిపోకుండా. సో అప్పుడప్పుడు వేయాలి. జస్ట్ గాలికి పెట్టేసి ఒక 6 monthsకి ఒకసారి అలా గాలికి పెట్టేసి షేడ్లోనే, మళ్ళీ ఎండలో అస్సలు వేయకూడదు. మళ్ళీ లోపల తీసుకెళ్ళి పెట్టేసుకోవాలి. నీమ్ లీవ్స్ ఎప్పటికప్పుడు చేంజ్ చేయండి, అదే చాలు. ఆర్గానిక్ వే చాలండి, ఏది అవసరం లేదు. అలా ప్రిజర్వ్ చేసుకుంటే చాలా రోజులు. చాలా నాలెడ్జ్ మీరు అలా గడించారనమాట. సో ఇప్పుడు మీ స్టోర్ టైమింగ్స్ ఏంటి కళ్యాణి గారు? మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు. ఓకే. సో అలా మనకి ఒకేషన్స్ చాలా, ఇప్పుడు ఉగాది వస్తుంది, ఉగాది తర్వాత ఆఫ్ కోర్స్ మనకి పెళ్లి సీజన్ కూడా వస్తుంది కదా, అదే వస్తుంది. కాకుండా కూడా అసలు మనకి అకేషన్ ఎందుకంటే చీర కొనుక్కోవడానికి, అంతే కదా? చీర కొనుక్కున్న రోజే పండగ, అంతే, రియల్ పండగ. కట్టేసేయాలి, తీసుకోవాలి, కట్టేసేయాలి. నీకు ఎన్ని చీరలు ఉన్నాయి ఏంటి? ఒకటి అడుగుతాను, అంతే. చాలా ఉంటాయి. అంటే నేను ఎక్కువ కొన్నాను, బికాజ్ నేను రీయూజ్ చేయడం, నేను ఒకటి కట్టేసి పెట్టను, దాన్ని మళ్ళీ మళ్ళీ కట్టాలనుకుంటాను. సో ఒకటి కట్టేసి ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి కదా అని నేను చాలా కొన్ని చెప్పి చేయించుకుంటాను. అది నేను స్టోర్ పెట్టుకుని అరే ఇది బాగుందని పెట్టుకో, కానీ అదే ఫస్ట్ సేల్ అయిపోతుంది. అలా అన్నీ నేను సెల్ చేసుకునేవి ఉన్నాయి, నా వరకు నేను పెట్టుకునేవి లేవు అనమాట. సో నేను చాలా లిమిటెడ్గా పెట్టుకుంటాను, బట్ ఐ కీప్ వేరింగ్ దమ్ అగైన్ అండ్ అగైన్. సో ఇట్ షోస్ హౌ మచ్ యూ చెరిష్ యువర్ ఆర్ట్ అండ్ యువర్ ప్యాషన్. అండ్ బట్ కుడోస్ టు యూ. ఒకటి ఏంటంటే ఫర్ టేకింగ్ దిస్ అప్. మహిళలందరూ హర్షించే ఒక చాలా అందమైన మంచి పనిలో ఉన్నారు మీరు. ఏమన్నా చీరలు చూస్తేనే ఒక కంఫర్ట్ కదండి, అంటే ఫర్ విమెన్. కాకుండా మీరు వ్యూవర్స్కి ప్లస్ ఈ ఆర్ట్కి చేస్తున్న సేవ కావచ్చు, వాట్ ఎవర్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ రిమార్కబుల్ కళ్యాణి గారు. ఇంకోటి ఏంటంటే వీవర్స్కి కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ మధ్య ఎవ్వరూ ఇవ్వట్లేదండి. అది ఎలా అవుతుందంటే వీవర్స్ నుంచి తెచ్చుకోవడం, అమ్మడం, తర్వాత వాళ్ళకి ఇవ్వడం. నా కేసులో నేను తీసుకున్నది ఫస్ట్ ఇచ్చేస్తాను, వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాను. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ క్రెడిట్. వాళ్ళ దగ్గర క్రెడిట్ తీసుకొని నేను సాధించేది ఏం లేదని నాకు ఒకటి. సో వాళ్ళు కూడా బతకాలి. అంత కష్టపడి ఒకటి నేసి ఇచ్చినప్పుడు నేను క్రెడిట్ మీద తీసుకుంటే నాకేం వాల్యూ ఉంటుందని, నేను అమ్ముడు పోయాకే ఇస్తాను, అలా కాన్సెప్ట్లో నడుస్తుంది. అవన్నీ చూశాక ఐ ఫీల్ రియలీ బ్యాడ్. దీనికి ఏమేం చేయగలుగుతాము అన్నట్టు సిల్క్ మార్క్ వాళ్ళతో కూడా నేను ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటాను. సో ఐ కీప్ టాకింగ్ టు దెమ్. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. సో సిల్క్ మార్క్ ఎందుకు ఇంపార్టెంట్, సిల్క్ మార్క్ ఉన్నప్పుడు దాన్ని స్కాన్ చేసి ఎలా చూసుకోవాలి, అవన్నీ నేను ప్రతి ఒక్కరు నా వీడియోస్లో అన్నిట్లలో చెప్తూ ఉంటాను అనమాట. బికాజ్ ఒక పర్పస్ ఉండాలని నా ఫీలింగ్. ఏదైనా బిజినెస్ ఉంటే దే షుడ్ బి ప్యాషన్తో పాటు ఒక పర్పస్ కూడా ఉండాలి. తప్పకుండా. ఐ థింక్ మీ పర్పస్ ప్యాషన్ కలవడం అండ్ దానికి మీరు ఒక క్వాలిటీని, ఒక క్రెడిబిలిటీని జోడించడం చాలా గొప్ప విషయం కళ్యాణి గారు. మీ డ్రీమ్ విజన్ ఏంటి? అల్టిమేట్లీ వాట్ ఇస్ ఇట్ దట్ యూ వాంట్ టు సీ? నా విజనరీ బోర్డ్లో మెయిన్ హ్యాండ్లూమ్స్ అండి. సేవ్ ద వీవ్ అని చెప్తున్నారు కానీ ముందుకు వచ్చేవాళ్ళు ఎవరు లేరు. బికాస్ నేను తిరిగినప్పుడల్లా నాకు నిజంగా వ్యూవర్స్ గురించి మాట్లాడితే ఐ రియలీ ఫీల్ సో సాడ్. చాలా కష్టం. నేను కూడా నాకు బికాస్ ఆఫ్ మై ప్రొఫెషన్ బీయింగ్ ఎ జర్నలిస్ట్ నాకు చాలా వర్క్ చేశాను. అందుకే ఇవాళ చీరల గురించి, హ్యాండ్లూమ్ గురించి అనగానే పరిగెట్టుకుంటూ వచ్చాను ఫర్ దిస్ ఇంటర్వ్యూ ఆనెస్ట్లీ. బికాజ్ సో నేను కూడా చూశాను మీరు అంటున్నట్టుగా వాళ్ళ కష్టాలు, ఎన్ని రోజులు ఇంట్లో అప్పులు బాధలు, వాళ్ళకి అప్పులు చేయడం, అప్పులు తట్టుకోలేక చాలా వీవర్స్ ఫ్యామిలీస్లో సూసైడ్స్. అక్కడ అమ్మ ఏం చేయలేదు, నాన్న వెళ్ళిపోయినా కూడా అమ్మ ఉండాలి, స్కూల్లో ఉన్న పిల్లల్ని మళ్ళీ స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ చేసి వాళ్ళకి ఆ పని నేర్పించి సాగాలి. వాళ్ళకి వేరే పని రాదు.
ఇంకా పవర్ లూమ్స్ ఎక్కువ వచ్చేసాయి. కానీ హ్యాండ్లూమ్స్ అన్నది డిఫరెంట్గా టచ్ ఫీల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ నేసే విధానం కానీ మీరు అది ఫీల్తోనే మీకు అర్థమైపోతుంది. సో నా దగ్గర అస్సలు పవర్ లూమ్స్ పెట్టను. పవర్ లూమ్స్ ఏంటంటే 1-2 నేను డిఫరెన్స్ చూపిస్తాను. ఇది పవర్ లూమ్ అందుకనే మీకు ఈ రేట్కి వస్తుంది, ఇది హ్యాండ్లూమ్ అందుకనే ఈ రేట్కి వస్తుంది అని చెప్పేసి. సో మెయిన్ వాళ్ళకు ఎంకరేజ్మెంట్ హ్యాండ్లూమ్స్ని పైనకి తీసుకురావాలి. అండ్ సిల్క్ మార్క్ గురించి అందరికీ అవగాహన, బికాస్ ఆఫ్టర్ 10 years డెఫినెట్లీ సిల్క్ మార్క్ లేనిది ఏ సిల్క్ ప్రోడక్ట్ బయటికి ఆ పరిస్థితి ఉండదు. ఇంకా ఎవ్రీబడి నీడ్స్ టు టేక్ ద సిల్క్ మార్క్ సర్టిఫికేషన్. సో అది ఎందుకు ఇంపార్టెంట్, అది తీసుకున్నా కూడా ఓకే. ఈ మధ్య డమ్మీ సిల్క్ మార్క్స్ కూడా పెట్టేస్తున్నారు. సో అది ఇంకోటి. అందుకనే మీరు తీసుకున్నప్పుడు స్కాన్ ఎలా చేయాలి, స్కాన్ చేస్తే ఆ స్టోర్ డీటెయిల్స్ వస్తున్నాయా లేదా. నాకు డౌట్ వచ్చింది చాలా. డమ్మీ సిల్క్ మార్క్స్ చూశాను కూడా కొన్ని, ఈ అనకూడదు కానీ కొన్ని చోట్ల పెళ్లి హాళ్లలో పెట్టే ఎగ్జిబిషన్స్లో కూడా పాపం వాళ్ళు చిన్నపాటి వ్యూవర్స్ వాళ్ళు డమ్మీ సిల్క్ మార్క్ పెట్టిన సందర్భాలు చూశాను నేను. బట్ బట్ట చూస్తే తెలిసిపోతుంది, బట్ట చూస్తే తెలిసిపోతుంది. అందుకే అంటాను ఎక్కడ స్టోర్కి వెళ్ళినప్పుడు కూడా స్కాన్ చేయండి. ఆ స్టోర్ డీటెయిల్స్ వచ్చాయి, అది జెన్యూన్ ప్రోడక్ట్ అని మీకు ఆ స్కానర్లో వచ్చేస్తుంది. అది సిల్క్ మార్క్ నుంచి వస్తుంది, మనం చేసేయడానికి ఏమి ఉండదు అందులో. సో అవన్నీ అవేర్నెస్ అన్నది నేను అందులో తీసుకురావాలి అన్నది నాకున్న విజన్. అండ్ మెయిన్ హ్యాండ్లూమ్స్ని సస్టైన్ చేయాలి అండ్ తీసుకున్నవి ఆ క్వాలిటీ ప్యూర్ బై ప్యూర్ ఎంతవరకు తీసుకురాగలుగుతాను అన్నది అది ఒకటి విజన్ ఉందన్నమాట. తప్పకుండా ఐ థింక్ మీ ఆర్ట్తో మీరు కొత్త డిజైన్స్తో కొత్త ఫ్యూజన్ మిక్స్తో మీరు చెప్పిన 4 రకాల సిల్క్లు ప్రతి ఆడపిల్ల ఒంటి మీద మంచి పట్టుబట్ట, అండ్ అలాగే కాటన్ అయినా పర్లేదు, మీరు యూ హ్యావ్ కాటన్ హ్యాండ్లూమ్స్ అంటే హ్యాండ్లూమ్ ఈజ్ హ్యాండ్లూమ్ ఫైనలీ. సో అవన్నీ తప్పకుండా మీ విజన్ నెరవేరుతుంది, తద్వారా అందరికీ మంచి జరుగుతుంది, కట్టుకున్న వాళ్ళకు కూడా ఎంతో మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. స్వప్న గారు, ఇది సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ నుంచి మనకు వచ్చిన సర్టిఫికేషన్ అన్నమాట. సో దిస్ షోస్ ఇది ఎప్పుడైతే వాళ్ళు వచ్చి ప్రతి ఒక్క ప్రోడక్ట్ టెస్ట్ చేస్తారో అప్పుడే మనకి ఇస్తారు. కరెక్ట్. అప్పుడే అంత అంటే మనం ఇది సింపుల్గా ఇలా తెచ్చుకోవడానికి ఉండదు, ప్రతి ఒక్కటి వాళ్ళు టెస్ట్ చేసి ఇస్తారనమాట. సో ఆథరైజ్ డీలర్స్ ఎప్పుడు ఏదైనా సిల్క్ స్టోర్కి వెళ్ళినా యూ హ్యావ్ టు లుక్ ఫర్ దిస్. ఇది కంపల్సరీ. అండ్ ట్యాగ్ మీద మనకు ప్రైస్ ట్యాగ్ మీద ఉన్న సిల్క్ మార్క్ సర్టిఫికేషన్ ఇదైతే తప్పకుండా స్టోర్ లో పెడతారు, ఎవరైనా గర్వంగా పెడతారు. ఎవరైనా కొత్తగా అంటే ఇలాంటి తెచ్చుకుంటే ఎందుకు పెట్టరు, హ్యాపీగా పెట్టాలి. కష్టపడ్డా దీనికోసం. అదే నోను మీ ప్యాషన్ కమిట్మెంట్ తెలుస్తుంది, మీరు అంతా బై ద పద్ధతిగానే చేస్తారని డిసైడ్ అయ్యారు. సో కాబట్టి అది తెలుస్తుంది. ఇది మీరు వాళ్ళు ఇచ్చారండి సిల్క్ మార్క్ వాళ్ళు? అవునండి. సో దీని గురించి నేను ఎక్కువ మాట్లాడుతుంటాను అనమాట. ఇప్పుడు కొత్తగా డిఫరెంట్ పేర్లు అన్నీ పెట్టేస్తున్నారు, అది మనం పెట్టుకుందే. సో బేసికలీ ఈ 4 types ఆఫ్ సిల్క్సే ఉంటాయి మనకి. కిచ్చా సిల్క్ అంటే ఏంటండి? అదంతా మిక్స్ అంతే. సో అంటే యాక్చువల్ అందులో మిక్స్ చేయొచ్చు. ఇప్పుడు మష్రూమ్ సిల్క్ అని, అందులో కొంచెం టస్సర్ కొంచెం మల్బరీ మిక్స్ అయ్యి ఉంటుంది. బ్యాంబూ సిల్క్ అని ఒకటి విన్నాను. బ్యాంబూ సిల్క్ అని ఉంటుంది, అందులో జూట్ది తర్వాత సిల్క్ మిక్స్ అయ్యి ఉంటుంది. చెయ్యాలంటే ఎన్నో చేయొచ్చు, కానీ మనకు అవగాహన ఫస్ట్ ఏంటి అని అంటే ఈ ఫోర్ సిల్క్స్ సిల్క్ వామ్ నుంచి వచ్చేది ఇదే. దీంట్లో మీరు ఎన్నన్నా కాంబినేషన్స్ చేసుకొని చేయొచ్చు, బట్ దిస్ ఈస్ ద కాస్ట్లీయెస్ట్ అనమాట మూగా. ఇందులో డైయింగ్ అన్నది జరగదు. సో న్యాచురల్ షీన్తో అలాగే తయారవుతుంది. సో మన దగ్గర తక్కువ, బట్ అదర్వైజ్ 80% ఇండియాలో మనకు మల్బరీ ఇదే ఉంటుంది, రెస్ట్ 20% ఈ మూడిట్లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. Beautiful, amazing, so remarkable, and I think living your passion is the biggest. That's why you're a queen. మీ రంగంలో మీరు you're a queen, కళ్యాణి గారు. సో తప్పకుండా ఒక రోజు వీలు చూసుకుని మా ఫ్రెండ్స్ అందరం కలిసి మీ షోరూమ్కి వస్తాం. డెఫినెట్గా. I want to actually learn more about silks and how పట్టు చీరలు ఎలా నేస్తారని చెప్పి. బట్ ఇవాళ ఇవన్నీ తీసుకొచ్చారు మా స్టూడియోకి. వీఆర్ వెరీ టచ్డ్. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని రమ్మని అడుగుండొచ్చు, మేము వస్తాం కూడా, రావని కాదు. బట్ మీరే అంత మేము చెప్పకపోయినా మీరు పట్టు చీరలు తీసుకొచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలని చెప్పడం అనేది అద్భుతం. వి విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.